ఖచ్చితంగా ఎన్నికలకి వెళ్తున్నటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కీలకంగా అంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక టార్గెట్ చేశారు. వాయనాడులో పోటీ చేస్తున్నారు. కేరళలో ఉన్నటువంటి వాయనాడులో రాహుల్ గాంధీ. అమేధి గతంలో పోటీ చేసేవారు. అమేధిలో స్మృతి ఇరానీ వల్ల ఓడిపోతానని భయపడి వాయనాడు నుంచి క్రిందసారి 2 చోట్ల నుంచి పోటీ చేశారు. ఈ దఫా ఒక చోట నుంచినే పోటీ చేస్తున్నా అంటూ వాయనాడు నుంచినే పోటీ చేస్తున్నారు. అయితే తెలివిగా అమేధిది ఇంతవరకు పోటీలో, ఎందుకంటే 2 చోట్ల పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడ వెళ్ళిపోతాడులే అని అమేధి వాళ్ళు ఓటేలేదు క్రిందసారి. అది స్మృతి ఇరానీకి ఉపయోగపడింది. ఈ దఫా వాయనాడులో పోటీ చేస్తూ అమేధిని ఎబెన్స్లో పెట్టారు. అంటే రేపు పొద్దున వాయనాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అమేధికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంటుందన్నమాట. కాబట్టి అందుకోసం ఆపారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ అమేధిలో ఏ అభ్యర్థిని పెట్టలేదు, రాబర్ట్ వాద్రాను చూపించి నాటకాలు ఆడుతున్నారు. కానీ రేపు వాయనాడులో రాహుల్ గాంధీ పోటీ చేసిన ఇక్కడ ఉండడు, ఇక్కడ రాజీనామా చేసి అమేధికి వెళ్ళిపోతాడు అంటూ కేరళలో ఒక రివర్స్ గేమ్ వేశారు. తద్వారా అట్లాగా వెళ్ళిపోయే వ్యక్తిని మీరు ఎన్నుకోవాలా అని నిలదీశారు నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీని ఎరకాటంలో పెట్టారు.